విక్టోరియా షీ అనే ఏఐ రూపొందించిన ప్రతినిధిని ఇటీవల ఏ దేశం పరిచయం చేసింది? ఏ. రష్యా, బి. ఇరాన్, సి. ఇరాక్, డి. ఉక్రెయిన్. సమాధానం డి. ఉక్రెయిన్. ఇటీవల మరణించిన వినయ్ వీర్ ఏ రంగానికి సంబంధించినవాడు? ఏ. జర్నలిజం, బి. రాజకీయాలు, సి. క్రీడలు, డి. మెడిసిన్. సమాధానం ఏ. జర్నలిజం. ఇటీవల జెరెమియా మనెలే ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఏ. మాల్దీవులు, బి. సోలమన్ ద్వీపం, సి. మారిషస్, డి. సింగపూర్. సమాధానం బి. సోలమన్ ద్వీపం. ఇటీవల వార్తల్లో కనిపించిన బాటిలిప్స్ చంద్రాయని అంటే ఏమిటి? ఏ. మెరైన్ టార్డిగ్రేడ్ జాతులు, బి. ఇన్వాసివ్ ప్లాంట్, సి. నావల్ షిప్, డి. ఎక్సోప్లానెట్. సమాధానం ఏ. మెరైన్ టార్డిగ్రేడ్ జాతులు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏపీసెజ్ ఇటీవలే భటాన్లో లోతైన సముద్ర ఓడరేవును అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. భటాన్ ఎక్కడ ఉంది? ఏ. ఫిలిప్పీన్స్, బి. మలేషియా, సి. ఇండోనేషియా, డి. మాల్దీవులు. సమాధానం ఏ. ఫిలిప్పీన్స్. ఇటీవల వార్తల్లో చూసిన MQ-9B ప్రిడేటర్ అంటే ఏమిటి? ఏ. పంట నుండి తెగులును తొలగించడానికి ఉపయోగించే సాంకేతికత, బి. హై ఆల్టిట్యూడ్ మానవరహిత వైమానిక వాహనం, సి. న్యూక్లియర్ బాలిస్టిక్ సబ్మెరైన్, డి. భూమి పరిశీలన ఉపగ్రహం. సమాధానం బి. హై ఆల్టిట్యూడ్ మానవరహిత వైమానిక వాహనం. ఇటీవల జోస్ రౌల్ ములినో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఏ. గ్వాటెమాలా, బి. క్యూబా, సి. పనామా, డి. నికరాగ్వా. సమాధానం సి. పనామా. ఇటీవల ఏ సంస్థ భారతీయ అంతరిక్ష విధానం 2023 అమలు కోసం నిబంధనలు, మార్గదర్శకాలు మరియు విధానాలను (NGP) విడుదల చేసింది? ఏ. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), బి. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO), సి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR), డి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్ స్పేస్). సమాధానం డి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్ స్పేస్). బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బ్రో) ఇటీవల తన 65వ రైజింగ్ డేని జరుపుకుంది. ఇది ఏ మంత్రిత్వ శాఖ క్రింద వస్తుంది? ఏ. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, బి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, సి. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, డి. రక్షణ మంత్రిత్వ శాఖ. సమాధానం డి. రక్షణ మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన కోలిన్ అంటే ఏమిటి? ఏ. పోషకాలు, బి. పురుగుమందు, సి. వైరస్, డి. ఇన్వాసివ్ ప్లాంట్. సమాధానం ఏ. పోషకాలు. విక్టోరియా షీ అనే ఏఐ రూపొందించిన ప్రతినిధిని ఇటీవల ఏ దేశం పరిచయం చేసింది? ఏ. రష్యా, బి. ఇరాన్, సి. ఇరాక్, డి. ఉక్రెయిన్. సమాధానం డి. ఉక్రెయిన్. ఇటీవల వార్తల్లో చూసిన సాంగ్లఫు సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మిజోరం, బి. అస్సాం, సి. మణిపూర్, డి. సిక్కిం. సమాధానం డి. సిక్కిం. 2024 యునెస్కో గిల్లెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ గ్రహీతలుగా ఎవరు ఎంపికయ్యారు? ఏ. రష్యన్ జర్నలిస్టులు, బి. ఉక్రేనియన్ పాత్రికేయులు, సి. పాలస్తీనియన్ పాత్రికేయులు, డి. చైనీస్ పాత్రికేయులు. సమాధానం సి. పాలస్తీనియన్ పాత్రికేయులు. ఇటీవల మిఖాయిల్ మిషుస్టిన్ ఏ దేశ ప్రధానమంత్రిగా తిరిగి నియమితులయ్యారు? ఏ. రష్యా, బి. ఉక్రెయిన్, సి. వియత్నాం, డి. మలేషియా. సమాధానం ఏ. రష్యా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ కార్యకలాపాలను ప్రారంభించడానికి మారుత్ డ్రోనెటెక్ ప్రైవేట్ లిమిటెడ్తో ఇటీవల ఏ సహకార సంఘం ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (ఇఫ్కో), బి. అమూల్, సి. అనోన్యా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, డి. కేరళ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (KCMMF). సమాధానం ఏ. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (ఇఫ్కో). ఇటీవల హైపర్సోనిక్ క్షిపణుల కోసం ఇంటర్సెప్టర్లను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఏ రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఏ. యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్, బి. చైనా మరియు రష్యా.
సి భారతదేశం మరియు జపాన్, డి రష్యా మరియు భారతదేశం. సమాధానం ఏ యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్. జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? ఏ సరిహద్దులు లేని వన్యప్రాణులు, బి పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను పునరుద్ధరించడం, సి పొదుపు జాతులను జరుపుకోండి, డి భూమిపై ఉన్న సమస్త జీవులను నిలబెట్టడం. సమాధానం సి పొదుపు జాతులను జరుపుకోండి.